సాయిరామ్ అండి. శ్రీదేవి భాగవతము 15వ రోజు పారాయణము. తక్షకుడు వెళ్ళిపోయిన వాళ్ళందరి గురించి విన్నా ఈ పరీక్షిత్తు మృత్యువు నుండి తనని తప్పించుకోవాలనుకోవడం ఎంతటి మూర్ఖత్వం. మరణం ఫలానా రోజున వస్తుందని ముందుగా తెలియడం ఎంత మంచిది. రేపు చేద్దాం మాపు చేద్దాం అని వాయిదాలు వెయ్యకుండా సమయం వచ్చేంత వరకు దాన ధర్మాలు చేస్తూ ఎంతటి పుణ్యాన్నైనా సంపాదించుకోవచ్చు కదా. ధర్మకార్యాలు చేస్తే ఆయుర్దాయం పెరుగుతుంది, వ్యాధులు తగ్గుతాయి కదా. పరీక్షిత్తు చుట్టూ ఉన్న వాళ్ళెవరూ ఇతనికి ఈ సలహా ఇవ్వలేదు. అది అతడి దురదృష్టం. విధి బలీయమైనది అనుకుంటూ తోటి పాములను తాపస్సులుగా మార్చి వారి చేతికి కొన్ని పండిచ్చి తానొక చిన్న పురుగుగా మారి పండులో దూరి పరీక్షిత్తు దగ్గరకు వెళ్ళాడు తక్షకుడు. సేవకుల ద్వారా తాపసులు తెచ్చిన పండ్లను లోపలికి తెప్పించుకొని రేపు దర్శనం చేసుకుంటానని నమస్కారాలని పరీక్షిత్తు తెలియచెప్పాడు. తాపసులకి అందరికీ తలా ఒక పండు ఇచ్చి తాను ఒకటి ఒలిచాడు. పండులో నుంచి బయటకొచ్చిన పురుగు పరీక్షిత్తుని కాటేసింది. ఆంతర్యం: తల్లి దయ ఉంటే ప్రమద్వరలాగా మరణించినా బ్రతకవచ్చు. తల్లి దయ తప్పితే పరీక్షిత్తులాగా పిలిచి మరణము తెచ్చుకోవచ్చు. ఏది ఏమైనా చివరి క్షణం వరకు ప్రయత్నం మానకూడదు. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు ఉత్తంకుండునే మహర్షిచే ప్రేరేపింపబడి తన తండ్రిని చంపినది పాము అని తెలుసుకొని జనమేజయుడు పాములపై పగ తీర్చుకోవడం కోసం సర్పయాగం చేశాడు. తరువాత ఆస్తికుడి కోరిక మేరకు యాగాన్ని ఆపేశాడు. మనశ్శాంతి కోసం వ్యాసుడి చేత భారతం చెప్పించుకొని విన్నాడు. అయినా జనమేజయుడికి దుఃఖం తగ్గలేదు. అతడి తండ్రికి సద్గతి లభించలేదు. అప్పుడు వ్యాసుడు దేవికి ఆలయం కట్టించమని, దేవీ భాగవతాన్ని చెబుతాను వినమని అన్నాడు. దేవీ యజ్ఞం చెయ్యమని ఆదేశించాడు. దేవీ భాగవత పురాణం వినడం కన్నా మరొక గొప్ప పని లేదు. దేవిని ఆరాధించలేకపోవడమే అసలైన దుఃఖం. ఎవరి హృదయపద్మంలో దేవీ పాదపద్మాలు ఉంటాయో వారి జన్మ నిజంగా ధన్యం అంటూ జనమేజయుడికి దేవీ వైభవాన్ని క్లుప్తంగా వ్యాసుడు వినిపించాడు. ద్వితీయ స్కందము సమాప్తము. తృతీయ స్కందము దేవి ప్రాదుర్భావం. జనమేజయుడు వ్యాసుడిని దేవీ భాగవతానికి సంబంధించిన త్రిమూర్తులు, వాళ్ళ గుణాలు, సృష్టి స్థితి లయలు, ప్రాణి ధర్మాలు వీటన్నిటికీ సంబంధించిన అనేక ప్రశ్నలను అడిగాడు. బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడు. నీకు వచ్చిన సందేహాలే నాకు వచ్చాయి. అప్పుడే నేను నారదుడిని అడిగాను. బ్రహ్మదేవుడు నాకు చెప్పిన విషయాలనే నీకు చెప్తానన్నాడు నారదుడు. నారదుడు నాకు చెప్పిన వాటినే నేను ఇప్పుడు నీకు చెప్తాను, శ్రద్ధగా విను అన్నాడు వ్యాసుడు జనమేజయుడితో. బ్రహ్మదేవుడు నారదునితో ఈ విధంగా చెప్తున్నాడు. పూర్వం సృష్టి అంతా జలమయమయ్యింది. అప్పుడు నేను ఒక్కడినే ఒక పద్మంలో కూర్చుని ఉన్నాను. అప్పటికి సూర్యచంద్రులు, చెట్లు, పర్వతాలు ఏవీ లేవు. ఈ నీళ్ళలో ఉన్న పద్మంలో ఎట్లా పుట్టాను? ఎందుకు పుట్టాను? ఈ నీరంతా దేని మీద ఉంది? నేనున్న ఈ పద్మం ఎక్కడుంది? దాని మొదలు చూద్దామని కాడ వెంబడి లోపలికి వెళ్ళి ఎంత వెతికినా అంతా నీళ్ళే. 1000 సంవత్సరాలు వెతికినా నీరు తప్ప నేల కనపడలేదు. ఇంతలో ఆకాశంలో నుంచి తపస్సు చెయ్యమని ఒక శబ్దం వినిపించింది. సరే అని పద్మంలో కూర్చుని తపస్సు చేస్తున్నాను. 1000 ఏళ్ళు తపస్సు పూర్తయ్యాక సృష్టించమని చెప్పింది ఆకాశవాణి నాతో. చుట్టూ నీళ్లు. ఏమి సృష్టించాలి, ఎలా సృష్టించాలి ఏమీ తోచలేదు నాకు. ఇంతలో చూస్తూ కూర్చున్న నా దగ్గరకి మధుకైటబులనే రాక్షసులు వచ్చి వాళ్లతో యుద్ధం చెయ్యమన్నారు. భయంతో మళ్ళీ తామర పువ్వు కాడలో నుంచి చాలా లోతు నీళ్ళల్లోకి వెళ్ళాను. అక్కడ అద్భుతమైన పురుషుడిని చూశాను. అతడు పచ్చని పట్టువస్త్రం కట్టుకొని మెడలో వనమాలను ధరించి 4 చేతులలో శంఖ చక్ర కథా పద్మాలను ధరించి ఆదిశేషునిపై పడుకొని ఉన్నాడు. అతడి శరీరం మాత్రం నల్లని మేఘంలాగా ప్రకాశిస్తోంది. ఆయనే విష్ణుమూర్తి. అతడు యోగ నిద్రలో ఉన్నాడు. ఏమి చెయ్యాలో తోచక అతడిలో నిద్రారూపంగా ఉన్న పరదేవతనే నేను స్తోత్రం చేశాను. ఆ పరదేవత విష్ణువు శరీరాన్ని వదిలి ఆకాశంలో నిలబడింది. వెంటనే నిద్రలేచిన విష్ణుమూర్తి మధుకైటబులతో యుద్ధం చేసి ఆ పరదేవతానుగ్రహంతోనే వాళ్ళని సంహరించాడు. అప్పుడు నేను విష్ణువు దగ్గరికి వెళ్ళాను. ఆ సమయానికే రుద్రుడు అక్కడికి వచ్చాడు. మహాదేవి మా ముగ్గురితో సృష్టి స్థితిలైన జాగ్రత్తగా నిర్వహించమని చెప్పింది. అప్పుడు నేను అంతా నీటిమయంగా ఉంది కదా,
మా పనులు ఎట్లా చేయగలం అన్నాను మహాదేవితో. అప్పుడు జగదంబిక చిరునవ్వు నవ్వింది. వెంటనే రత్నాలంకృతమైన ముత్యాల దండలు వేలాడుతున్న దివ్య విమానం ఆకాశంలో నుంచి వచ్చింది. ఈ విమానం ఎక్కండి, మీకు అత్యాశ్చర్యకరమైన దాన్ని చూపిస్తాను అన్నది జగదంబిక. అట్లాగే అని నిస్సందేహంగా విమానం ఎక్కి ముగ్గురం కూర్చున్నాం. జగదంబిక తన శక్తితోనే ఆ విమానాన్ని ఆకాశంలోకి నడిపింది. త్రిమూర్తుల సర్వలోక సందర్శనం. మనస్సులాగా దూసుకుపోతున్న ఆ విమానం ఒక ప్రదేశంలో ఆగింది. అక్కడ నీళ్లు లేవు. పూలు పండ్లతో నిండిన చెట్లు, పక్షుల కిలకిలా రావాలు, కోకిలల కోతలు, అందమైన తోటలు, పర్వతాలు, పచ్చిక నేల, నదులు, స్త్రీ పురుషులు, అనేక రకాల మృగాలు, కొండలు, నదులు, సెలయేళ్లు, చెరువులు, అందమైన నగరం, ఎదురుగా అందమైన భవనం, దివ్యమైన ప్రాకారం, బంగారుమయ ప్రదేశాలు, వాటిలో యజ్ఞశాలలు. ఆ పట్టణాన్ని చూసి మేము ముగ్గురం స్వర్గం అనుకున్నాం. విమానం మరొక ప్రక్కకు వెళ్తుండగా నందనవనం, అందులో పారిజాత వృక్షం, దాని నీడలో కామధేనువు, 4 దంతాల ఏనుగులు మాకు కనిపించాయి. ఆ వనమంతటా అప్సరసలు, యక్షులు, గంధర్వులు, విద్యాధరులు కోలాహలంగా ఆడుతూ పాడుతూ ఆనందిస్తున్నారు. అక్కడే సచీదేవితో వినోదిస్తున్న దేవేంద్రుడిని, యమ, కుబేర, వరుణులను, సూర్యాది దేవతలను చూసి ముగ్గురము ఆనందించాం, ఆశ్చర్యపడ్డాం. విమానం ఆ ప్రాంతం నుండి మరికొంత పైకి ఎగిరి బ్రహ్మలోకానికి చేరుకుంది. అక్కడ మరొక బ్రహ్మను చూసి మేము ముగ్గురం ఆశ్చర్యంలో మునిగిపోయాం. అక్కడ బ్రహ్మ సభలో 4 వేదాలు, సమస్త శాస్త్రాలు కనబడ్డాయి. సముద్ర, నదీ, పర్వతాలు, ఆదిదేవతలు ఉన్నారు. అక్కడ ఉన్న బ్రహ్మ ఎవరని శివకేశవులిద్దరూ నన్ను అడిగారు. నాకు ఏమీ తెలియడం లేదని నేను చెప్పాను. బ్రహ్మలోకంలో పొందిన ఆశ్చర్యం నుంచి మేము తేరుకోకుండానే విమానం మమ్మల్ని కైలాస శిఖరానికి తీసుకువెళ్ళింది. అక్కడ ప్రమదగణాలు, యక్షులు గుంపులు గుంపులుగా ఉన్నారు. పక్షుల మధుర మంజుల నాదాలు మారుమ్రోగిపోతున్నాయి. సాయిరామండి. 15వ రోజు పారాయణం సంపూర్ణం.